హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో వైట్ ఓక్ క్యాపిటల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మెయిన్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి అండ్ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోని. సో వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఇన్వెస్ట్ అఫీషియల్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. రెండు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇది ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటే ఈ ఫండ్ ఇండియాలో ఉన్న టాప్ 1 to 500 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఈ ఫండ్కి లార్జ్ క్యాప్ స్టాక్స్లో, మిడ్ క్యాప్ స్టాక్స్లో, అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఉంది. జనరల్గా లార్జ్ క్యాప్ ఫండ్ అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మిడ్ క్యాప్ ఫండ్ అంటే మిడ్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. స్మాల్ క్యాప్ ఫండ్ అంటే స్మాల్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ 3 కేటగిరీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో లార్జ్ క్యాప్ కంటే బెటర్ రిటర్న్స్ వస్తాయి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో ఆబ్వియస్గా. అలాగే ఈక్విటీ అండ్ ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్లో మినిమం 65% అండ్ మ్యాక్సిమం 100% ఈ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీని మీనింగ్ ఏంటి అంటే మీరు కానీ ఈ ఫండ్లో 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే 100 రూపీస్లో మినిమం 65 రూపీస్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రిమైనింగ్ 35 రూపీస్ వాళ్ళు కావాలంటే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదు అంటే మనీ రూపంలో ఉంచుకోవచ్చు, అలాగే బాండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో జనరల్గా మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే 35% అమౌంట్ స్టాక్స్లో కాకుండా బాండ్స్లో పెడతారు, ఎందుకంటే లాస్ తక్కువ వస్తుంది కాబట్టి. అండ్ మ్యాక్సిమం 10% రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో కూడా చేయొచ్చు వీళ్ళు. అండ్ మీరు కానీ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎస్ఐపి కానీ లంసమ్ కానీ మినిమం 500 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో అసలు ఈ వైట్ ఓక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఎవరు అంటే ప్రీవియస్లీ ఎస్ బ్యాంక్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ కంపెనీ లాంచ్ చేశారు అండ్ ప్రజెంట్ ఆ ఎస్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ కంపెనీని వైట్ ఓక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ బై చేసుకుంది. సో ఎస్ మ్యూచువల్ ఫండ్ దగ్గర ఏవైతే ఫండ్స్ ఉండేవో పాస్ట్లోని అవన్నీ ఇప్పుడు వైట్ ఓక్ మేనేజ్ చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఎస్ మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు వైట్ ఓక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అయింది అండ్ ఫండ్స్ అన్ని వైట్ ఓక్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. సో ఫండ్ మేనేజర్స్ అందరూ చేంజ్ అవుతారు. వైట్ ఓక్ క్యాపిటల్ని 2017లో స్టార్ట్ చేశారు అండ్ ఈ కంపెనీ సీఈఓ కేమ్కా ఇంతకుముందు గోల్డ్మ్యాన్ సాక్స్లో జాబ్ చేశారు అండ్ ప్రజెంట్ వీళ్ళు 41,000 crore అసెట్స్ మేనేజ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ సీఈఓ కానీ అండ్ ఫండ్ మేనేజర్ కానీ ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఈ ఫండ్ లాంగ్ టైం పీరియడ్లో ఇండెక్స్ ఫండ్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది, దీనికి కేపబిలిటీ ఉందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అలాగే ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారంటే వైట్ ఓక్ క్యాపిటల్ మేనేజ్మెంట్లో ఆప్కో ఫిన్కో ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఫాలో అవుతారు. సో వీళ్ళు ఏదైనా కంపెనీ యొక్క స్టాక్ పిక్ చేసే ముందు ఆప్కో ఫిన్కో ఫ్రేమ్వర్క్లో వీళ్ళు అనలైజ్ చేసి ఆ కంపెనీని పిక్ చేయాలో లేదని డిసైడ్ అవుతారు. సో ఈ ఆప్కో ఫిన్కో ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే వీళ్ళు ఒక కంపెనీని 2 టైప్స్లో డివైడ్ చేస్తారు. ఆ కంపెనీ యొక్క ఫిక్స్డ్ అసెట్స్ అలాగే వర్కింగ్ క్యాపిటల్ ఈ రెండు ఒకవైపు, అలాగే ఆ కంపెనీ యొక్క రెవెన్యూ అండ్ ఆ కంపెనీ యొక్క ఈబీఐటీ అంటారు, అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్, ఇది ఒకవైపు డివైడ్ చేస్తారు. సో ఏదైనా కంపెనీ అనలైజ్ చేసే ముందు ఆ కంపెనీని 2 టైప్స్లో వీళ్ళు డివైడ్ చేసి ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ బట్టి ఆ కంపెనీ స్టాక్ ప్రైస్ ఎంత ఉండాలి, ప్రజెంట్ ఆ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ ఎంత ఉంది అని వీళ్ళు చూస్తారు. సో ఇన్ కేస్ ఆ కంపెనీ యొక్క ప్రజెంట్ స్టాక్ ప్రైస్ కానీ వీళ్ళు వాల్యుయేషన్ కంటే తక్కువ ఉన్నట్టయితే వాళ్ళు ఆ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే వాల్యుయేషన్ కంటే స్టాక్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి ఫ్యూచర్లో స్టాక్ ప్రైస్ అనేది వాల్యుయేషన్కి ఈక్వల్గా వెళ్తుంది, సో ఆబ్వియస్లీ ప్రాఫిట్ వస్తుంది అని. సో ఇది ఆప్కో ఫిన్కో ఫ్రేమ్వర్క్. ప్రతి కంపెనీకి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది స్టాక్ పిక్ చేయడంలో, మ్యూచువల్ ఫండ్ పిక్ చేయడంలో. ఇది వైట్ ఓక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్. వీళ్ళు ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా స్టాక్స్ పిక్ చేస్తారు. సో ఇప్పటి వరకు వీళ్ళు మేనేజ్మెంట్ చేసిన ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ మనం చూసినట్టయితే ఇది వీళ్ళ పిఎంఎస్ అండ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్. పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అండ్ ఏఐఎఫ్ అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని. సో ఈ 3 ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ మనం చూసినట్టయితే 3 years టైం పీరియడ్ రిటర్న్స్ ఇండెక్స్ కంటే బాగానే ఉన్నాయి, కానీ లాస్ట్ 1 and 2 year రిటర్న్స్ ఇండెక్స్ కంటే తక్కువ ఉన్నాయి. ఇండియా పైనర్స్ ఈక్విటీ ఫండ్ యొక్క రిటర్న్స్ కానీ చూసినట్టయితే 1 yearలో ఈ ఫండ్ -5.3% రిటర్న్స్ ఇచ్చింది, వేరస్ బెంచ్ మార్క్ ఆ టైంలో 0.7% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ 2 years టైం పీరియడ్కి ఫండ్ 25.90% రిటర్న్స్ ఇస్తే బెంచ్ మార్క్ 27.60% రిటర్న్స్ ఇచ్చింది. కానీ 3 years టైం పీరియడ్కి ఫండ్ 16.60% రిటర్న్స్ ఇచ్చింది అండ్ బెంచ్ మార్క్ 13.2% రిటర్న్స్ ఇచ్చింది. సో 3 years టైం పీరియడ్ రిటర్న్స్ బాగున్నాయి, కానీ షార్ట్ టైం పీరియడ్ రిటర్న్స్ బాగాలేవు 3 ఫండ్స్కి కూడా. ఎందుకు అంటే వీళ్ళు ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తున్నారు, వీళ్ళు ఒక ఫ్రేమ్వర్క్ ఫాలో అవుతున్నారు అండ్ వాల్యుయేషన్స్ తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి షార్ట్ టైం పీరియడ్లో ఆబ్వియస్లీ ప్రాఫిట్ రాదు. ఎవరైనా సరే వాల్యుయేషన్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్రాఫిట్ అనేది లాంగ్ టర్మ్లో వస్తుంది, షార్ట్ టర్మ్లో రాదు. సో మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 5 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, బట్ షార్ట్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే మీకు ప్రాఫిట్ ఎక్కువ రాకపోవచ్చు.
ప్రాఫిట్ సంగతి పక్కన పెడితే ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ రావచ్చు షార్ట్ టైం పీరియడ్లో. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ వైట్ ఓక్ క్యాపిటల్ కోసం పక్కన పెడితే ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ ఫండ్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ సైకిల్స్ అండ్ మార్కెట్ కండిషన్స్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ చాలా బాగా రిటర్న్స్ ఇస్తాయి. 2015 నుంచి 2021 వరకు మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ చూసినట్టయితే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఎప్పుడు టాప్లో ఉండవు. ఎందుకంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ మిక్స్డ్గా ఉంటుంది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ఎప్పుడు ఇది టాప్లో అయితే ఉండదు. అలా అని బాటంలో కూడా ఉండదు. ఎందుకు అంటే ఇది మిక్స్డ్ స్ట్రాటజీ. మీరు ఓన్లీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ బాగుంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ టాప్లో ఉంటాయి. అలాగే రిటర్న్స్ బాగోకపోతే స్మాల్ క్యాప్ స్టాక్స్ బాటంలో ఉంటాయి. 2020లో స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా బాగా రిటర్న్స్ ఇచ్చాయి. బట్ 2018లో స్మాల్ క్యాప్ స్టాక్స్ -22% లాస్ ఇచ్చింది. సో ఒకే కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అయితే రిటర్న్స్ టాప్లో ఉంటాయి లేదా బాటంలో ఉంటాయి. ఫ్లెక్సీ క్యాప్ అనేది మిక్స్డ్ స్ట్రాటజీ కాబట్టి ఇది ఎప్పుడు టాప్లో ఉండదు, బాటంలో ఉండదు, మిడ్ లెవెల్లో ఉంటుంది అండ్ రిటర్న్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఈ చార్ట్ కానీ చూసినట్టయితే ఒక్కొక్క సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసింది అండ్ S&P BSE 500 ఎలా పర్ఫామ్ చేసిందని ఇక్కడ ఉంది. సో మీకు ఎప్పుడు టాప్లో ఉండదు, ఎప్పుడు బాటంలో ఉండదు, మీడియం లెవెల్లో ఉంటుంది అండ్ యావరేజ్ రిటర్న్స్ చాలా బాగుంటాయి మీడియం లెవెల్లో ఉన్నప్పుడు. సో యాజ్ ఎ కేటగిరీ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ చాలా మంచిది. మీరు ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్స్ అయితే చాలా బాగుంటాయి మోర్ దెన్ 5 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే. అండ్ వైట్ ఓక్ క్యాపిటల్ వాళ్ళు ఈ ఫండ్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వీళ్ళు ఒక యూనిక్ ఫ్రేమ్ వర్క్ని ఫాలో అవుతున్నారు. సో మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, చేయమని చెప్పట్లేదు. మీరు ట్రై చేయాలనుకుంటే ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ ట్రై చేయొచ్చు. మినిమం 500 రూపీస్ SIPతో ట్రై చేయొచ్చు. ఫ్యూచర్లో రిటర్న్స్ బాగున్నాయంటే అప్పుడు మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ మీరు అప్స్టాక్స్ నుంచే చేయొచ్చు. అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఇస్తున్నారు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది న్యూ ఫండ్ ఆఫర్ July 12th లాంచ్ చేశారు అండ్ July 26 వరకు 10 రూపీస్ అనేవికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ 500 రూపీస్ SIP అయినా లంసమైనా. అండ్ ఈ ఫండ్లో ఎగ్జిట్ లోడ్ ఉంటుంది 1%. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన 1 month లోపు మనీ తీసుకోవాలనుకుంటే 1% మీకు ఫీజు పడుతుంది. సో మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. తక్కువ SIPతో స్టార్ట్ చేయండి, రిటర్న్స్ బాగుంటే ఫ్యూచర్లో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా లేదా అని మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఎస్ ఆర్ నో అని. అండ్ ఈ ఫండ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అది కూడా కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.